ఆరోగ్యానికి రోజు 10,000 అడుగులు. ఇది నిజంగా నిజమా? దీని వెనక సైన్స్ దాగుందా? లేక మార్కెటింగ్ స్ట్రాటజా? తెలుసుకుందాం ఒకసారి. నిజంగా ఈ సంఖ్యను ఎవరు నిర్ణయించారు? ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే మీరు నిజంగా నమ్మగలుగుతారా? ఒకసారి చూద్దాం. దీని గురించి తెలుసుకునే ముందు జపాన్‌లో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి తెలుసుకుందాం. 1964 టోక్యో ఒలింపిక్స్ తర్వాత జపాన్‌లో విపరీతమైన ఫిట్‌నెస్ మరియు హెల్త్ గురించి ఎక్కువ జనాల్లో అవగాహన. దీన్ని క్యాష్ చేసుకోవాలని ఆలోచించిన యమాసా అనే జపనీస్ కంపెనీ 1965లో మ్యాన్ పోకై అనే ఒక పీడోమీటర్ను తీసుకొచ్చింది. మ్యాన్ పోకై అంటే 10,000 స్టెప్స్ కొలిచే ఒక సాధనం అని అర్థం. ఆ తర్వాత ఇది విపరీతంగా ట్రెండ్ అయింది. ప్రతి ఒక్కరూ తమ చేతిలో పీడోమీటర్ను పట్టుకొని తమ యొక్క అడుగులను లెక్కించడం ప్రారంభించారు. తర్వాత జనాలు దీన్ని ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. అది ఉదయం కాలం నడకైనా సాయంత్రం కాలం నడకైనా 10,000 స్టెప్స్ అనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ 10,000 స్టెప్స్ అనేది నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? అసలు ఎంత నడిస్తే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం. అసలు ఈ విషయంలో సైన్స్ ఏం చెప్తుందో, సైన్స్ ప్రకారం ఆరోగ్యానికి నడక మంచిదే, కానీ అది మన వయసును బట్టి మరియు శారీరక తత్వం మరియు జీవన శైలిని బట్టి మారుతూ ఉంటుంది. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే స్టెప్స్ ఒకటి మాత్రమే సరిపోవు. దాంతో పాటు బాడీ మూమెంట్స్ కూడా ఉండాలి. రోజులో కనీసం ఒకసారైనా ఉండాలి. 10,000 నెంబర్ అనేది మ్యాజిక్ ఫిగర్ ఏం కాదు. అది ఒక ఫిక్స్డ్ నెంబర్ కూడా కాదు. అది ఒక గైడ్లైన్ మాత్రమే. కాబట్టి ఇక నుంచి మీరు మీ సంఖ్యను వదిలేసి కేవలం నడకపైన దృష్టి పెట్టండి. ఇలాగా 5,000 స్టెప్స్ నుంచి మొదలుపెట్టి 6,000, 8,000 అలా పెంచుకుంటూ వెళ్ళండి. 10,000 స్టెప్స్ మీ టార్గెట్ కావచ్చు, కానీ బాడీని కదిలించడమే అసలైన ఆరోగ్య రహస్యమని తెలుసుకోండి. మీరెన్ని చేశారో కామెంట్ చేయండి.